ఈ కథ పేరు 'మనసుని గిల్లకు'. ఎప్పుడూ ప్లెజెంట్‌గా ఉండే హేమ ఆ రోజు చిరాగ్గా, విసుగ్గా ఉండటం గమనించిన రోహిత్ ఆ రాత్రి అనునయంగా అడిగాడు. "ఏమైంది? ఆఫీస్‌లో ఏమైనా ఇబ్బందా?" "కాదు. మా అత్త వచ్చి 10 రోజులు ఉంటానని మధ్యాహ్నం ఫోన్ చేసింది" హేమ అసహనంగా చెప్పింది. "ఈ రోజుల్లో చుట్టాలింటికి వచ్చి 10 రోజులుండేవాళ్ళు ఉన్నారా?" రోహిత్ ఆశ్చర్యపోయాడు. "అదే కదా!" "ఇంతకీ అత్త అంటే ఎవరు?" "మా చిన్నత్త. మన పెళ్ళిలో చూసుంటావు. తర్వాత మళ్ళీ ఆవిడని కలవలేదు." "మీ నాన్నగారి చెల్లెలా?" "నాకు మీ పెద్దత్త ఒక్కరే తెలుసు. ఈవిడ గురించి చెప్పనే లేదు?" రోహిత్ మరోసారి ఆశ్చర్యపోయాడు. "మా నాన్న చిన్న చెల్లెలు. అమ్మ పెళ్లి నాటికి చిన్నపిల్ల. స్కూ స్కూల్‌కి వెళ్ళేదట. చాలా చాకిరీట మా అమ్మకి. ఆవిడ స్కూల్‌కి వెళ్తుంటే మా అమ్మ జడలు వేసి డబ్బాలు సర్ది ఇచ్చేదట. ఆ కోపం మా అమ్మలో ఉండిపోయింది. మా చిన్నప్పుడు మమ్మల్ని బాగా ఎత్తుకు మోసింది కానీ, మా అమ్మ మాటల వల్ల అనుకుంటా, నాకు చిన్నత్తంటే అభిమానం లేదు." హేమ అయిష్టాన్ని మొహంలో చూపిస్తూ చెప్పింది. "ఆవిడ ఫ్యామిలీ?" "మామ ఆవిడకి 40 ఏళ్ళొచ్చేసరికి పోయారు. ఆయన జాబ్ ఇచ్చారు. ఈ పాటికి రిటైర్ అయి ఉంటుందేమో తెలీదు. పిల్లలు లేరు. అనంతపూర్‌లో ఉంటుంది. రమ్మని చాలా సార్లు చెప్పింది కానీ మేం వెళ్ళలేదు. మా నాయనమ్మ పోవడంతో అత్తలతో సంబంధాలు కూడా పోయాయి. పెద్దత్త అదే ఊరు కాబట్టి, అమ్మ వయసుదే కాబట్టి వాళ్ళతో పర్లేదు." రోహిత్ ఏం మాట్లాడలేదు. తన అత్తగారి గురించి అతనికి బాగా తెలుసు. ఈ పెళ్లి సంబంధం వచ్చినప్పుడే చెప్పారు. తల్లి కొంచెం గడుసుది గాని, పిల్ల మంచిది అని. "ఇంత చిన్న విషయానికి అంత ఆలోచన ఎందుకు? 10 రోజులేగా ఉంటానన్నారు. పాపం ఫ్యామిలీ కూడా లేదు. విసుగ్గా అనిపించిందేమో" ఓదార్చాడు. మధ్యాహ్నం ఆఫీస్‌లో ఉన్నప్పుడు అత్త ఫోన్ చేసి, "హేమ నీ దగ్గరకు వచ్చి 10 రోజులు ఉందామనుకుంటున్నాను. రమ్మంటావా?" అని అడిగింది. "ఏమంటాం చెప్పు? ఊళ్ళో ఉండం లాంటి అబద్ధాలు చటుక్కున తట్టవు కదా!" "దాందేముంది రా అత్త" అన్నాను. "అలా ఎందుకన్నానా అని బాధపడుతున్నాను. నేను ఇంటర్‌కి వచ్చేదాకా ఇలాగే మా ఇంటికి బంధువులొస్తూ పోతూ ఉండేవారు. తర్వాత తగ్గింది. ఇప్పుడు మా అక్క ఫ్యామిలీ మనం తప్ప మా విజయవాడ ఇంటికి ఎవరూ రావటం లేదు. మనింటికైనా అంతే. చూద్దాం ఇదో అనుభవం. మన పిల్లలకి కూడా ఇంట్లో గెస్ట్ ఉండటం ఇదే మొదటిసారనుకుంటా. ఎక్కువగా ఆలోచించకు." రోహిత్ సముదాయించాడు. "మా అమ్మకి చెప్తే నన్ను తిట్టిపోస్తుంది. ఇప్పుడు ఆవిడకి చాకిరీ చేయాలా? ఆఫీస్‌లో పని చేయాలా? నేను హెల్ప్ చేస్తాలే. ఇదేమీ జటిల సమస్య కాదు." రోహిత్ ఓదార్చాడు. "అత్త రేపు పొద్దున వస్తుందట. రైల్లో 5:30 కల్లా సికింద్రాబాద్ స్టేషన్‌లో దిగుతాను అంది. అంత తెల్లారుజామున మీరు రావద్దులే. ఇంటి అడ్రస్ చెప్పు నేను వచ్చేస్తా అంది." 2 వారాల తర్వాత హేమ చెప్పింది. "పెద్దావిడ, కొత్త ఊరు. నేను వెళ్తానులే. నేనొస్తానని చెప్పు. ఆవిడ ఫోన్ నంబర్ నాకు పంపివ్వు. మా అమ్మకి తెలిస్తే పెద్దవాళ్ళకిచ్చే మర్యాద ఇదేనా అని తిడుతుంది." "అదే మీ అమ్మకి మా అమ్మకి తేడా. మధ్యాహ్నం ఫోన్ చేసి అత్త వస్తుందని చెప్తే ఎందుకు రానిస్తున్నావు? ఊళ్ళో ఉండమని చెప్పకపోయావా? నేను చేసిన చాకిరీ చాలలేదా? నువ్వు కూడా చేయాలా ఆవిడ గారికి?" అని తిట్టిపోసింది. హేమ నవ్వింది. ఆ రాత్రి అలారం పెట్టుకుంటూ రోహిత్ అడిగాడు. "ఇంతకీ మీ చిన్నత్త పేరేమిటి?" "మధుమతి" హేమ చెప్పింది. 6ంటికి తలుపు తెరుచుకుని లోపలికి వచ్చిన రోహిత్ వంటగదిలో సతమతమవుతున్న భార్యను పిలిచాడు. "హేమ మేమొచ్చేశాం." అనాసక్తంగా 5 నిమిషాల తర్వాత బయటికి వచ్చిన హేమ సోఫాలో కూర్చున్న చిన్నత్తను చూసి అలాగే చూస్తుండిపోయింది. అచ్చం తన తండ్రిలాగే ఉన్న ఆమెను చూడగానే అసంకల్పితంగా, ఆప్యాయంగా అడిగింది. "ప్రయాణం బాగా సాగిందా అత్తా?" "హేమ ఎంత మారిపోయావు. అచ్చం ఇల్లాల్లా చక్కగా ఉన్నావు." మధుమతి లేచి ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. "అత్తా మొహం కడుక్కో. కాఫీ తాగుదువు గాని. నేను ఈలోగా బ్రేక్‌ఫాస్టు, నీకు లంచ్ ప్రిపేర్ చేస్తాను. మేమంతా బయటే తింటాం." చెప్పి హేమ తన వెనక దాక్కున్న పిల్లలిద్దర్నీ బయటికి లాగి చూపించి చెప్పింది. "వీడు హేమంత్, ఇది రోహిత. నాకన్నా అల్లరివాళ్ళు." ఆవిడ తనని ఆసక్తిగా చూస్తున్న ఆ పిల్లలిద్దర్నీ దగ్గరకు రమ్మని అదుముకుని చెప్పింది. "ముత్యాల్లా ఉన్నారు. మంచి పేర్లు పెట్టారు అర్థవంతంగా."
పిల్లలు సిగ్గుపడి మళ్ళీ తల్లి వెనక్కి చేరారు. హేమ రైల్లోనే మొహం కడుక్కుని కాఫీ తాగేశాను. నాకు గది చూపిస్తే స్నానం చేసి వచ్చి నీకు సహాయం చేస్తాను. మధుమతి రోహిత్ గోడ పక్కన పెట్టిన తన సూట్ కేసును తీసుకుంటూ చెప్పింది. అయ్యో, ప్రయాణం చేసొచ్చి మీరు చేయటమేమిటి పిన్నిగారు, నేను హెల్ప్ చేస్తాలే, రోహిత్ మొహమాటంగా చెప్పాడు. రా చిన్నత్త, రూమ్ చూపిస్తాను. హేమ సూట్ కేస్ తను తీసుకుని ముందుకు దారి తీసింది. హేమ, ఒక మాట, నేను 10 రోజులు ఉండటానికి వచ్చానని చెప్పాగా. చుట్టంగా ఉండటం నాకిష్టం లేదు. ఈ 10 రోజులు నీ చిన్నతనం గుర్తు తెచ్చుకుని నువ్వు ఎక్కి తొక్కి జడలు లాగిన చిన్నత్తని చుట్టంలా కాక కుటుంబ సభ్యురాల్లా చూడు. మీరిద్దరూ తయారై ఆఫీసులకు వెళ్ళిపోండి. నా లంచ్ నేనే వండుకోగలను. కంగారు పడకు. ఇంట్లో చేసుకోవటం లేదా? ఏంటి, నిన్ను తీసుకుని స్నేహితురాళ్ల ఇళ్ళకి సినిమాలకి వెళ్ళిన అత్త గుర్తొచ్చిందా? మధుమతి అడిగింది. హేమ నవ్వేసి చెప్పింది. సరే అత్త, పిల్లలిద్దరినీ దింపేసి మేం ఆఫీసులకు వెళ్ళిపోతాం. కలిసి బ్రేక్ఫాస్ట్ తిందాంరా. మధుమతి పావుగంటలో తయారై వచ్చేసరికి రోహిత్ టేబుల్ మీద ప్లేట్లు మంచినీళ్లు పెట్టాడు. హేమ ఇడ్లీలు వడ్డించి చెప్పింది. పొద్దున్నే హడావిడి, అందుకని ఇడ్లీ ఉప్మా లాంటి ఈజీవే చేస్తుంటాను. పూరి చేయమంటే చేయదు, హేమంత్ ఆరోపణగా చెప్పాడు. వెధవ, సండే చేయలేదు? హేమ నవ్వుతూ అడిగింది. దాని తర్వాత బోలెడు సండేలొచ్చాయి. కేక్ కూడా చేయలేదు అన్నా చెల్లెలు వెనకేసుకొచ్చింది. నీకు బ్రేక్ఫాస్ట్ కేక్ కావాలా? మధుమతి నవ్వింది. మరో అరగంటలో ఇల్లు ఖాళీ అయింది. హేమ మేనత్తకి జాగ్రత్తలు చెప్పి కిచెన్లో ఏవి ఎక్కడున్నాయో చూపించి వెళ్ళింది. మధుమతి ఇల్లంతా తిరిగి చూసింది. తన వదిన పనిమంతురాలు, హేమ కూడా నేర్పించినట్లుంది. పిల్లల గది తప్ప ఇల్లంతా శుభ్రంగా ఉంది. 3 బెడ్రూమ్స్ అపార్ట్మెంట్ అది. హాల్లోంచి బాల్కనీలోకి ఫ్రెంచ్ డోర్ ఉంది. బయట బాల్కనీలో 2 కుర్చీలు, పిల్లల ఆట సామాన్లు ఉన్నాయి. వంట చేసుకోవటానికి బద్ధకంగా అనిపించి మరోసారి కాఫీ తాగి పడుకుంది. స్కూల్ నుంచి కొడుకుని, డే కేర్ నుంచి కూతుర్ని తీసుకుని అలసిపోయి వచ్చిన హేమకి తలుపు తీయగానే మసాలా వాసన వేసింది. అమ్మా, బిర్యానీ, రోహిత గంతులేస్తూ చెప్పింది. వంటగదిలోంచి వచ్చిన మధుమతి నవ్వుతూ అడిగింది. బిర్యానీ కావాలా చిట్టి తల్లి? రోహిత బొమ్మలా తలాడించింది. ఏం చేస్తున్నావత్తా, గుమగుమలాడిపోతోంది? హేమ అలసటగా సోఫాలో వాలి అడిగింది. చిట్టుతల్లి చెప్పిందిగా, బిర్యానీ చేసి పన్నీర్ కర్రీ చేశాను. రోహిత్ తింటాడుగా? అనుమానంగా అడిగింది. హ్యాపీగా తింటాడు. నువ్వు ఈ 10 రోజులు రెస్ట్ తీసుకోవచ్చుగా అత్తా, నీకీ పనులన్నీ ఎందుకు? మీ అమ్మలాగే పనిమంతురాలివి హేమ, కాకపోతే వంటగదిలో చాలా ప్యాకెట్స్ ఎక్స్పైరీ డేట్కి దగ్గరలో ఉన్నాయి. నీకు ఆఫీస్లో పని, ఇంట్లో పని, పిల్లలతో, వాటన్నిటినీ ఎప్పుడు ఖాళీ చేస్తావు? కష్టపడి సంపాదించిన డబ్బు డస్ట్బిన్లో పడేయటమే అని చేశాను. ఈ 10 రోజులు నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటాను, మధుమతి ఆప్యాయంగా చెప్పింది. పిల్లలు బుద్ధిగా తమ గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చారు. చిట్టి తల్లి, పొద్దున నువ్వేం అడిగావు? మధుమతి ప్రేమగా అడిగింది. పూరి, హేమంత్ అరిచాడు. కేక్, రోహిత అరిచింది. వాళ్ళిద్దరిని టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పింది. ఇప్పుడు కేక్ తినండి, రేపు బ్రేక్ఫాస్ట్కి పూరి, ఓకేనా? టేబుల్ మీది కప్ కేక్స్ని చూసిన పిల్లల మొహం విప్పారింది. అత్తా, నీకు కేక్ చేయటం కూడా వచ్చా? హేమ ఆశ్చర్యంగా అడిగింది. మధుమతి నవ్వింది. రోహిత్ భోజన ప్రియుడత్తా, కానీ నేనే అన్ని రకాలు చేయలేకపోతున్నాను. ఓపిక ఉండటం లేదు. పాపం సర్దుకుపోతున్నాడు. పిల్లల గురించి గిల్టీగా ఉంటుంది, కానీ ఏం చేయను? ఇద్దరం సంపాదిస్తే కానీ ఈ మాత్రంగా బతకలేము, హేమ కాఫీ తాగుతూ చెప్పింది. నిజానికి ఇవాళ ఫ్రైడే కాబట్టి రోహిత్ నిన్ను బయటికి డిన్నర్కి తీసుకెళ్దామని చెప్పాడు. తీరా నువ్వే వండేశావు. ఇంకో రోజు వెళ్దాంలే హేమ, ఉంటాగా. మధుమతి వంటగదిలోకి వెళ్ళింది. అత్త ఇంత మంచిదైతే అమ్మ ఎందుకు ఆవిడ మీద అన్ని చెప్తుంది? పొద్దున తల్లి ఆఫీస్కి ఫోన్ చేసి బీరువాకి తాళం వేసి తాళం చెవులు దాచిపెట్టావా అని అడగటం గుర్తొచ్చింది. భోజనాలయ్యాక పిల్లలు నిద్రపోయారు. ముగ్గురు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. నీకు హేమ అనే పేరు నేనే పెట్టాను తెలుసా? మధుమతి చెప్పింది. పాత పేరు పెట్టావేమత్తా? నా స్కూల్లో ప్రియాంకలు 5, మౌనికలు 10 మంది దాకా ఉండేవారు. ఇంకా రమ్య, దివ్య లాంటి పేర్లు ఎంతమందికి ఉండేవో.
హేమని నేనొక్కదాన్నే. ఎందుకా పేరు సెలెక్ట్ చేశావు? హేమ ఆసక్తిగా అడిగింది. మా అమ్మ. అదే మీ నాయనమ్మ పేరు కనకమ్మ కదా! నీకు తన పేరు పెట్టమని మీ నాన్నని అడిగింది. మా అన్నయ్య సంగతి తెలిసిందేగా మొహమాటస్తుడు. నా పేరు మోటైతే పోనీ కనకలత అని పెట్టు అని మా అమ్మ ఉదారంగా సలహా ఇచ్చింది. ఇంత బంగారు తల్లి ఈ చిట్టి పాపాయికి కనకమ్మ పేరేంటి అని దిగులొచ్చింది. అందుకని మా అమ్మతో, అమ్మా కనకం అంటే బంగారం గదా! పాపాయికి హేమ అని పేరు పెడదామే. హేమం అంటే బంగారం కదా అని నా 10థ్ క్లాస్ నాలెడ్జ్‌ని ప్రదర్శించాను. హేమ, స్వర్ణ అంతకు మించి నానార్థాలు నాకు తెలీవు. లేకపోతే నీకు అపరంజి అని పేరు పెట్టమనేదాన్ని. మా అమ్మ సరే అని ఒప్పుకున్నాక మీ నాన్న సంతోషంగా హేమ అని బియ్యంలో రాసేశాడు. మధుమతి చెప్పింది. అపరంజి. ఈ అత్తకి తనంటే ఎంత ప్రేమ! మరి అమ్మెందుకు అంత ద్వేషిస్తుంది? హేమకి అర్థం కాలేదు. మధుమతి వచ్చి వారమైంది. అంతా ఆవిడతో కలిసిపోయారు. పిల్లలు గ్రాని అని, రోహిత్ పిన్నిగారు అని కబుర్లు చెప్పారు. ఆ వీకెండ్ ఆ రాత్రి పిల్లలు నిద్రపోయాక హేమ మధుమతి ఒళ్ళో తలపెట్టుకుని అడిగింది. అత్తా నువ్వు నాకు క్లారిఫై చేయాలి. ఏంటది? మా అమ్మకి నువ్వంటే ఎందుకంత కోపం? నువ్వు బాధపడొద్దు కానీ నువ్విలా మాలో కలిసిపోయావంటే నాటకాలు అంది అమ్మ. నేనొకప్పుడు మీ అమ్మ మనసుని నొప్పించాను హేమ. వదిన ఇన్నేళ్ళైనా మర్చిపోలేదు. మధుమతి బాధగా చెప్పింది. ఎందుకో మేం వినొచ్చా? మా పెళ్ళైన ఈ 12 ఏళ్లలో మీరు అనే బంధువు ఉన్నారని నాకు తెలీదు. హేమ ఎప్పుడూ చెప్పలేదు. అత్తగారింట్లో కూడా మీ ప్రసక్తి ఎప్పుడూ రాలేదు. రోహిత్ ఆసక్తిగా అడిగాడు. అది కేవలం నా ఊహ. నిజం కావచ్చు లేదా కాకపోవచ్చు. చెప్పత్తా పర్లేదు హేమ కోరింది. మీ అమ్మ నాకంటే 10, 12 ఏళ్ళు పెద్దది. చాలా అందంగా ఉండేది. నాకు చాలా గర్వంగా ఉండేది మా వదిన అందగత్తె అని. ఎప్పుడూ తన చుట్టే తిరుగుతుండేదాన్ని. అమ్మ వద్దని వదిన్నే జడలు వేయమనేదాన్ని. అన్నం పెట్టమనేదాన్ని. వంట చేయమనేదాన్ని. చిరుతిండ్లు కూడా వదిన్నే చేయమనేదాన్ని. నిజంగా పాపం 18 ఏళ్ళు లేదా 19 ఏళ్ల అమ్మాయికి ఈ గోలంతా ఎంత నరకమో కదా! ఇంతకంటే ఎక్కువ నరకం ఇంకొకటుంది. మా నాన్న నా చిన్నప్పుడే పోయాడు. అందుకని మా అన్నయ్య అంటే నాకు విపరీతమైన ప్రేమ. మధుమతి కన్నీళ్లు తుడుచుకుంది. ఇప్పటికీ తన మీద నాకు ఆ ఆరాధన నిలిచిపోయింది. వదిన, అన్నయ్య ఏకాంతంగా ఉన్నప్పుడు నేను వెళ్ళి అక్కడే కూర్చునేదాన్ని. వదిన వెళ్ళమని చెప్పలేదు. అన్నయ్య చెప్పడు. ఈ విధంగా దాదాపు 5, 6 నెలలు గడిచాక మా పక్కింటి అత్తయ్యగారు నన్ను పిలిచి కోప్పడింది. వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు. వాళ్ళకి బోలెడు ముచ్చట్లు ఉంటాయి. పానకంలో పుడకలాగా ఎందుకు ఎప్పుడూ వాళ్ళ దగ్గరే ఉంటావు? ఆడుకోటానికి పోవచ్చుగా! లేకపోతే బుద్ధిగా చదువుకో. ఆవిడ సలహాకి మొదట నాకు కోపం వచ్చింది. మా అన్నయ్య దగ్గర కూర్చుంటే ఈవిడికేం నష్టం అనుకున్నాను. కానీ ఆలోచిస్తే నా తప్పు అర్థమైంది. మా అక్క, అదే మీ పెద్దత్త, వదిన ఒకే ఈడువారు. అమ్మ అక్కకి పెళ్లి చేసి తర్వాత అన్నయ్యకి చేసింది. అక్కది ఊళ్ళో సంబంధమే కాబట్టి అక్క, బావ మా ఇంటికి వస్తుండేవారు. నేను వాళ్ళ గదిలోకి వెళ్తే మా అక్క ఒసే పో బయటికి అని కసిరేది. మా అమ్మ కూడా వెళ్ళొద్దనేది. మరి మా అమ్మ నేను అన్నయ్య గదిలోకి వెళ్తుంటే ఎందుకు వద్దనలేదు అని ఆలోచించాను. ఆ వయసులో నాకు అర్థం కాలేదు కానీ బహుశా మా అన్నయ్య మీదే ఆధారపడ్డ మా అమ్మకి కొడుకు, కోడళ్ళు సాన్నిహిత్యంగా ఉండటం అభద్రతని కలిగించి ఉంటుంది. తర్వాత నేను వాళ్ళ మధ్యకి వెళ్ళలేదు. చదువు మీదకి దృష్టి మళ్లించాను. నువ్వు పుట్టాక నిన్నెత్తుకు తిరిగేదాన్ని. వదిన పనుల్లో బిజీగా ఉంటే ఆడించేదాన్ని. నా దగ్గరే పడుకోబెట్టుకునేదాన్ని. మా వదినకి పనుల్లో సహాయం చేసేదాన్ని. కానీ పెళ్ళైన కొత్తల్లో నా మూర్ఖత్వం వల్ల తను పడిన శారీరక, మానసిక హింసని మా వదిన మర్చిపోలేదు. మా మధ్య ఎప్పుడూ ఒక దూరం ఉండేది. వదిన తప్పు కూడా లేదు. పెళ్ళై కోటి కోరికలతో వచ్చినమ్మాయికి ఇంట్లో అత్తగారు, ఆడబడుచు, రాత్రి 10కి కానీ లభ్యం కాని ఏకాంతం, చాకిరీ ఇవన్నీ ఆవిడకి నిరాశని మిగిల్చాయి. నాకు పెళ్లి చేసి పంపాక తను మళ్ళీ నన్ను ఆహ్వానించలేదు. అమ్మ ఉన్నన్నాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి చూసి వచ్చేదాన్ని. ఆ తర్వాత రాకపోకలు పూర్తిగా పోయాయి. నీ పెళ్ళికి అన్నయ్య కార్డు పంపాడంతే. అయినా అందర్నీ చూడొచ్చని వచ్చాను. మధుమతి కళ్ళు తుడుచుకుంది. అత్తా మామయ్య మంచివాడేనా? మీకు పిల్లలు ఎందుకు లేరు? డాక్టర్‌ని కలిశారా? హేమ ఆమె వంక సానుభూతిగా చూస్తూ అడిగింది.
చాలా మంచివారు. మాకు పిల్లలు కలగాలంటే అద్భుతం జరగాలి. మధుమతి శుష్కంగా నవ్వింది. హేమ ప్రశ్నార్థకంగా చూసింది. మా పెళ్ళికి ముందే ఆయనకి వ్యాసక్తమే అయిపోయింది. తనది రెండో పెళ్ళి. మొదటి భార్య యాక్సిడెంట్లో పోయారు. ఓ కూతురు, కొడుకు అమ్మమ్మ దగ్గరుంటారు. రెండో పెళ్ళా? అదేంటి? హేమ నిర్ఘాంతపోయింది. ఆయన మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని మధ్యవర్తికి, అతను వదినకి చెప్పారట. మాకు ఎవరికీ తెలీదు. మేము పెళ్ళికి అంగీకరించటంతో అందుకు ఒప్పుకున్నాం అనుకున్నారట. మామయ్య మోసమేం చేయలేదు. ఎవరు మోసం చేశారో హేమకు అర్థమైంది. అసలు మీకు రెండో పెళ్ళెందుకు చేశారు? రోహిత్ మొహమాటంగా అడిగాడు. మధుమతి చిన్నగా నవ్వింది. వాళ్ళకి సమాధానం దొరికింది. వెళ్ళొస్తా హేమ. కుదిరితే ఎప్పుడైనా అనంతపూర్ రండి. ఈ మధ్య ఒంటరితనం మరీ భయంకరంగా ఉంటోంది. కిందటి నెల అక్క ఇంటికి వెళ్ళి వారం రోజులున్నాను. అక్కడికే అన్నయ్య వచ్చాడు. వదినకి తెలియకుండా వచ్చాడనుకుంటా. పెద్దవాడైపోయాడు. మాటల్లో నీ గురించి, పిల్లల గురించి చెప్పాడు. వెంటనే నిన్ను చూడాలనిపించింది. నా రాక నీకు అయిష్టమని తెలిసినా రాకుండా ఉండలేకపోయాను. ఈ జ్ఞాపకాలతో చాలా కాలం సావాసం చేస్తా కాబట్టి ఒంటరితనం ఉండదులే. మధుమతి నవ్వింది. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడొచ్చేయ్ అత్తా. హేమ ఆమె కౌగిలించుకుని చెప్పింది. రోహిత్ సూట్ కేసుతో వెళ్తుంటే వెనకే మధుమతి బయటికి నడిచింది.